హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఇవి సబ్జాలు కదండి. సబ్జాలు మనకందరికీ తెలిసిందే. అయితే ఈ ఎండవేడి తగ్గించడానికి, మన బాడీ కూల్ అవ్వడానికి బటర్ మిల్క్ ఏ విధంగా చేసుకోవాలి, ఈ సబ్జాలతో మనం వాటర్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే మజ్జిగలో సబ్జా నీళ్ళు కలుపుకోవచ్చా. ఎందుకంటే సబ్జాలు మనకి కడుపు మంట తగ్గిస్తుంది, కడుపు నొప్పి తగ్గిస్తుంది, ఈ వేసవతాపం నుండి బాడీని కూల్ చేస్తుందండి, చల్లబరుస్తుంది. ఎండవేడి తట్టుకోవడానికి మనము ఈ సబ్జా నీళ్ళు తాగితే ప్రాణం హాయిగా ఉంటుంది. అయితే దేంట్లో ఏది కలిపి ఏ విధంగా తాగాలనేది ఇప్పుడు చూసేద్దామండి. ఇదిగోండి, బటర్ మిల్క్ తయారు చేయడానికి మనకు కావలసిన పదార్థాలు: కొద్దిగా కొత్తిమీర, ఒకటే కరివేపాకు, ఒక రెమ్మ, నిమ్మకాయ, సాల్ట్, అలాగే పెరుగు. మనకు కావలసిన పదార్థాలు పెరుగు. అయితే వీటన్నిటిని మనము కట్ చేయాలన్నమాట. కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ కట్ చేసి ఈ నిమ్మకాయలో ఉన్న గింజలు మనం తీసేయాలి. అయితే ఒక లోతు గిన్నె బౌల్ తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసిన కొత్తిమీర తరుగు, అలాగే కరివేపాకు తరుగు, అలాగే కొంచెం జీలకర్ర, కొద్దిగా ఒక అర స్పూను జీలకర్ర అనమాట. అలాగే దీనికి మనం వాటర్ ఎంత వేస్తామో దానికి సరిపడా సాల్ట్ అనమాట. కొంచెం తక్కువైనా పర్వాలేదు, తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువ ఒకేసారి వేసేయకండి. ఓకే, నేను చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసాను, చాలా చిన్న స్పూన్ ఇది. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి మనం నిమ్మరసం పిండుదాం. ఒక చెక్క చాలండి, మరీ పుల్లగా వద్దు. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, సాల్టు, నిమ్మరసము ఇవన్నీ వేసాము. నిమ్మరసం పిండేసిన తర్వాత దీన్ని చేత్తో బాగా ఇలా ప్రెస్ చేయండి. ఈ నిమ్మరసము సాల్ట్ వల్ల ఇది మెత్తగా అవుతాయి అన్నమాట మనం వేసిన ఆకులు. కరివేపాకు, కొత్తిమీర, మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కానీ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఆ మజ్జిగ తాగరు, పచ్చిమిర్చి ఘాటు ఉంటే. కానీ టేస్ట్ బాగుంటుంది, అది కూడా పెద్దవారు అయితే వేసుకోవచ్చు. దీన్ని చేతితో బాగా ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఇదిగో చూసారా, నలిగిపోయింది. అలా ప్రెస్ చేసిన తర్వాత మనం ఇందులోకి పెరుగు వేస్తామండి. మీరు ఎన్ని గ్లాసులు వాటర్ తీసుకుంటారో దాన్ని బట్టి అనమాట. అప్పుడు పెరిగేసిన తర్వాత మనం దీన్ని బాగా చిలకాలి. ఇలా చిలకండి, బాగా చిలకండి, నొరగొచ్చే వరకును. ఇది ఇలా బాగా చిలకాలి, నొరగొచ్చే వరకును. అయితే ఇందులోకి మీరు చల్లగా కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. మాకు చల్లదనం అక్కర్లేదు, ఐస్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు వేయొద్దు. ఓకే, ఇప్పుడు దీని నిండా మనం వాటర్ వేసుకుందాం. మేము కూలింగ్ తాగమనుకున్న వారు ఐస్ వేసుకోవద్దు, మామూలు వాటర్, నార్మల్ వాటర్ వేసుకోండి. ఇదంతా ఒకసారి ఇలా కలపాలి. అంటే మనం సాల్ట్, నిమ్మరసం ఇవన్నీ వేసాం కదా. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత మనం గ్లాసులోకి వేసుకోవడమే. గ్లాసులోకి వేసిన తర్వాత కూడా 2 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా చల్లగా తాగితే ఈ సమ్మర్కి చాలా హాయిగా ఉంటుంది కదా ప్రాణం. బటర్ మిల్క్ ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే మనం నిమ్మకాయ నీటిలో సబ్జాలు వేసి చేసుకోవచ్చు, అది కూడా చూద్దాం. ఇదైతే బటర్ మిల్క్. ఇదిగోండి, ఒక నిమ్మ చెక్క తీసుకున్నాను, ఇందులోకి పిండుతున్నాను గ్లాసులోకి. నిమ్మ చెక్క ఒకటి చాలు, మరీ పుల్లగా బాగోదు. ఓకే, అయితే ఇందులోకి మీరు ఎంత షుగర్ తాగుతారో అంత. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు బాగా తీయగా కావాలనుకున్న వాళ్ళైతే 3-4 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. అయితే నిమ్మకాయ పిండిన తర్వాత మనం సబ్జాలు వేస్తే అవి నానవన్నమాట. సబ్జాలు నేను ముందుగానే నానబెట్టాను, చూసారా ఎలా పెద్దగా అయ్యాయో, ఉబ్బాయి కదా. ఇవి ముందుగా నానబెట్టాలి. మనం డైరెక్ట్ నిమ్మకాయ నీటిలో వేస్తే ఇవి ఇలాగ అవ్వవు, అలాగే ఉండిపోతాయి. సో ముందు నానబెట్టుకోవాలి. ఇగో సబ్జాలు నేను 2 స్పూన్లు వేసాను ఇందులోకి. 2 స్పూన్లు సబ్జాలు వేసాను. అలాగే ఇందులోకి ఐస్ ముక్కలు వేస్తున్నాను నేను, ఐస్ క్యూబ్స్. ఓకే, ఇదంతా కలపండి. షుగరు నిమ్మరసము కలుస్తుంది కదా. ఇప్పుడు వాటర్ వేయండి.
ఇది కూడా చల్లగా ఉంటుంది, మనకి రిఫ్రెషింగ్గా ఉంటుంది, ప్రాణం హాయిగా ఉంటుంది. అలాగే సబ్జా గింజలు కూడా మనకి చలువ చేస్తాయి అన్నమాట. ఈ సమ్మర్లో సబ్జాలు తీసుకోవడం చాలా మంచిదండి. బాడీ హీట్ అంతా తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది అనమాట. ప్లస్ ఇందులో కూడా చాలా లాభాలు ఉన్నాయండి. మనకి విటమిన్స్ అవన్నీ ఉన్నాయి, ఫైబర్ కూడా ఉంటుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సబ్జా గింజల వల్ల కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ప్రాణం చల్లగా ఉంటుంది, బాగుంటుంది సబ్జా నీళ్ళు తాగితేనే. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం మనం. ఇదిగో ఒక గిన్నె తీసుకున్నాను, ఒక లోతు బౌలు. ఇందులోకి నేను కొద్దిగా పెరిగేస్తున్నాను. ఓకే, దీనికి సరిపడా నేను సాల్ట్ వేస్తున్నాను, 1 గ్లాసు మజ్జిగ చేయడానికి అనమాట. చూసారా, కొద్దిగా సాల్ట్, 1 గ్లాసుడికి. కొద్దిగా నిమ్మరసం పిండుతున్నాను ఇందులోకి. నిమ్మరసము, సాల్ట్, మజ్జిగ వేసాము, పెరుగు. ఇదిలా చిలకండి, కొంచెం వాటర్ వేసి దీన్ని ఇలా చిలికిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా ఐస్ ముక్కలు వేస్తామండి. ఓకే, ఇప్పుడు మనం ఇందులో సబ్జా గింజలు వేస్తామన్నమాట. డైరెక్ట్ మజ్జిగలో వేస్తే ఇవి కూడా ఉబ్బవండి. నిమ్మరసమే కాదు, మజ్జిగలో వేసినా కూడా ఇవి పెద్దగా అవ్వనమాట. ఇవి ఇలా నానితేనే దీంట్లో పోషకాలు మనకు వస్తాయి. అది అలా నానాలి. ఇప్పుడు మనం గ్లాసులోకి వేసి సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇందులో సబ్జాలు మజ్జిగ వేసాము, ఇందులో అయితే నిమ్మరసము సబ్జాలు వేసాము. ఇదైతే ఓన్లీ బటర్ మిల్క్ అనమాట. మీకు ఎలా కావాలంటే అలాగ తాగొచ్చు అనమాట. ఇది ఓన్లీ నిమ్మరసము సబ్జాలు, ఇది మజ్జిగలో సబ్జాలు వేసాం. ఇదైతే బటర్ మిల్క్, ఓన్లీ మజ్జిగ అనమాట. ఇలాగ మీరు ఏది కావాలంటే అది తాగొచ్చండి. ఈ సమ్మర్లో మనము రిఫ్రెష్ అవ్వడానికి, అలాగే చల్లగా బాడీ హీట్ తగ్గించుకోవడానికి ప్రాణం హాయిగా ఉంటుందన్నమాట. ఇలాంటివి తాగుతూ ఉంటేనే సమ్మర్లోనూ మీకు ఏది నచ్చితే అది. ఈ సబ్జాల్లోనూ విటమిన్ ఈ ఉంటుందటండి. ఆ విటమిన్ ఈ మన చర్మ సంరక్షణకి ఉపయోగపడుతుందట. అలాగే ఈ సబ్జాలు తాగడం వల్ల కడుపు మంట తగ్గుతుందట, కడుపులో నొప్పి తగ్గుతుందంట, శరీరము చల్లబరుస్తుందంట, పొట్టకి పేగులకి కూడా మంచిదటండి సబ్జాలు తాగడం వల్ల. ఈ 3 రకాల్లో మీకు ఏది కావాలంటే అది చేసుకొని తాగొచ్చు, లేదా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి 3 అప్పుడప్పుడు కూడా తాగొచ్చండి. రిఫ్రెషింగ్గా ఉంటుంది, బాడీ కూల్ అవుతుంది కదా. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, సో హెల్దీ అనమాట. మనం బయట కూల్ డ్రింకులు అవన్నీ కెమికల్ వేసినవి అవన్నీ తాగకుండా ఇంట్లోనే మనకి దొరికే ఇంగ్రీడియంట్స్తో మనం చక్కగా ఈజీగా హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.